మల్లాపూర్ సంబంధించి షాయ్ ఎక్స్పోర్ట్స్ 6 రోజుల నుంచి మహిళలు నడి రోడ్డు మీద కూర్చొని షాయ్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే తమ వేతనాలు ఇవ్వాలని, అదేవిధంగా వీళ్ళ మీద సూపర్వైజర్ పెత్తనం చెలాయిస్తూ ఉన్నారో దాని మీద వ్యతిరేకంగా 6 రోజుల నుంచి మహిళలు చలిలో ఎండలో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం యాజమాన్యం లేదా జీఎంలు వస్తున్నారు పోతున్నారు, ఎక్కడ కూడా వీళ్ళ సమస్యలకి పరిష్కారం అనేది ఇవ్వట్లేదు. మేము వామపక్ష సంఘాలుగా, అదేవిధంగా వామపక్ష కార్మిక నేతలుగా మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, మరి ఇట్లా మన ఇంటి ఆడపడుచులు నడి రోడ్డు మీద కూర్చొని ఇట్లా బైఠాయిస్తూ ఉంటే, మరొక వైపు యజమానంగా మీరు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి సమస్య ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి దాదాపు 6వ రోజు వీళ్ళ డిమాండ్ ఒకటే, మా వేతనాలు ఎంతవరకు పెంచుతారు, ఎప్పుడు పెంచుతారు, మరి ఎట్లా చెప్తారని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా షాయ్ ఎక్స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఇప్పటికి కూడా ఉంది. ఇవాళ 6వ రోజు, మరి ఇవాళ కూడా ఖచ్చితంగా మహిళలు చెప్తా ఉన్నారు, తాడా పేడ ఇవాళ తేలాల్సిందే, లేకపోతే ఉద్యమం అనేది ఉధృతం చేసి మరి షాయ్ ఎక్స్పోర్ట్స్ తడక చూస్తామని చెప్పి వాళ్ళు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మేము కూడా యాజమాన్యానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మరి ఈ దేశం మొత్తంలో రాష్ట్రంలో ఎప్పుడు కనీవిని ఎరగని పెద్ద ఎత్తున సంఖ్యలో ఇంతమంది ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంటే, అది కూడా మహిళా కార్మికులు రోడ్డు మీద కూర్చొని బైఠాయిస్తూ ఉంటే, మరి ఎక్కడ యాజమాన్యం కూడా స్పందించట్లేదు, ఎక్కడ వాళ్ళ జీతాలు పెంపుదల కూడా లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా యాజమాన్యం దిగి రావాలి, లేదంటే కంపెనీ మొత్తం కూడా బ్లాక్ చేసి లాక్డౌన్ చేసే ప్రక్రియ కూడా మేము కూడా ప్రారంభిస్తాం. అన్ని వామపక్ష సంఘాలు కూడా ఏకమై వీటి మీద కూడా దాడికి దిగుతామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాగే కొనసాగింపు జరుగుతున్నది. యాజమాన్యం మాత్రం ఇది రావడం లేదు. ఒక అడుగు ముందుకేసినాం, మీరు వచ్చి లోపల పనిచేసుకోండి, సమస్య పరిష్కారం అవుతుందని మాత్రమే చెబుతున్నారు. అది ఏమి కాదు, బయట ఉన్నప్పుడే కావాలి మాకు. అలా అయితేనే మాకు న్యాయం జరిగినట్టు. లోపల ఉన్నప్పుడు చేసేది కాదు. రోడ్డు ఎక్కడిచ్చారు కదా, అలాగే రోడ్డు పరిష్కారం చేసినాకనే తీసుకెళ్ళాలి. అదే మాకు కావాల్సింది. నిర్ణయం అయినాకనే లోపలికి వెళ్దామని ఉన్నారు అందరూ. ఇది సమస్య వెంటనే గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. తయారీ కంపెనీ కంపెనీ సంబంధించిన మహిళలు సుమారు 2000 మంది 6 రోజులుగా రోడ్డు మీద కూర్చుంటున్నారు. వీళ్ళు దాదాపు 10 నుంచి 15 ఏళ్ల వరకు నుంచి చేస్తూ ఉన్నారు. వీళ్ళ జీతం 9,500 నుంచి 15,000 వరకు ఇస్తున్నారు. దాని కడుపు అనేది ఆందోళన చేస్తూ ఉన్నారు. దీని ప్రభుత్వం కానీ యాజమాన్యాలు కానీ ఎవరికి తీరాలేదు. 5-6 రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే మహిళలు స్పందించుకోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఇకనైనా ప్రభుత్వం దిగొచ్చి వీళ్ళ జీతాలు 9,500 కాకుండా 16,000 రూపాయలు చేయాలని న్యాయమైన డిమాండ్ కోరుతా ఉన్నారు. ఆలోచించాలని చెప్పేసి కోరుతాను. లేకపోతే ఆందోళన పెరుగుతలేవు. మరి ఉన్నాడా లేడా వస్తుండు, మరి మా పక్షి బాధలు నడుచుకోవడా ఇంట్లో కూర్చున్నాం. ఎవరు వస్తలేదు, మీడియా వాళ్ళు వస్తున్నారు. మరి ఎక్కంతవరకు పోతుంది.